పెళ్లి చూపులు, కట్నాలు. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. అవును అవును. గోల్డ్ రేటు, అవును, సిల్వర్ రేటు ₹1,00,000 కిలో అయిపోయేలాగా ఉంది. అవును, అయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ అలా అక్కడికి వచ్చింది. 80,000 దాటిపోయింది బంగారం. అది 10 గ్రామ్స్, అది కూడా మెల్లగా 1,00,000 చేరుతుందేమో. ఇప్పుడు ట్రంప్ గెలిచాడు, మార్కెట్లు కూడా భూమిలో ఉన్నాయి. అతను కూడా మోడీ సపోర్టరే. ఇట్లాంటి టైంలో అసలు పెళ్లి వ్యవస్థ ఎటుపోతుంది ఎవరికేమీ అర్థం కావట్లేదు. ఒకప్పటిలాగా కన్యాశుల్కం మళ్ళీ వస్తుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. కన్యాశుల్కం అంటే అమ్మాయికి మనం కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవటం. ఉల్టా జనరల్గా మగవాళ్ళ కట్నం వస్తుంది. ఇప్పుడు పెద్ద కట్నం పోకడలు చాలా తక్కువ అనుకోండి. మరి రిచ్ ఫ్యామిలీస్లో రెడ్డీస్ వాళ్ళు వీళ్ళు అట్లాంటి కులాల్లో ఏమో జరుగుతుంది. బట్ అదర్వైజ్ అన్ని చోట్ల అమ్మాయిలే డిక్టేటింగ్గా ఉన్నారు. ఈ సెక్యూరిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువైపోయింది. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తే మాకేంటి సెక్యూరిటీ ఏంటి, రేపు నీకేముంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, నీ ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, నీ సంపాదన ఏంటి, మీ అమ్మ నాన్న నీతో ఉంటారా, ఇంట్లో ఓల్డ్ ఫర్నిచర్ ఉందా. ఓల్డ్ ఫర్నిచర్ అంటే ముసలోళ్ళట. ఓకే, ముసలోళ్ళు ఉండకూడదు అనమాట. వాళ్లకు వీళ్ళు పని చేయాలి, డిస్టర్బెన్స్ వస్తుందేమో అని. ఇంకా కొంతమంది ఏమో మేము వచ్చినప్పుడు ప్రైవసీ ఉండాలి, మీరు ఉండకూడదు, మీరు వచ్చినప్పుడు మేము ఉండము. మరి కనీసం అబ్బాయి అన్న ఉండాలా వద్దా పెళ్ళి కూడా. కొంత విపరీతమైన ధోరణులు స్టార్ట్ అని. అబ్బాయికి వంట రావాలి, మీకు వంట రాదా అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అమ్మాయికి చేతగాని టైంలో అబ్బాయికి వంట రావాలని. ఇంతకుముందు టైంలో ఏమో అమ్మాయికి వంట వార్పు ఏమైనా వస్తుందా, పాటలు వస్తుందా, మ్యూజిక్ వస్తుందా, ఇట్లా అడిగేవాళ్ళు. పెద్ద ఫ్యామిలీ ఉందా, వాళ్ళందరికీ సేవ చేసిన పరిస్థితి ఉందా లేదా అది చూసేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిల ఇంటర్వ్యూలు స్టార్ట్ అయినాయి. నీకు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ శాలరీ ఏంటి, ఉద్యోగం ఉంటుందా పోతుందా, నువ్వు అమెరికా వెళ్తే మా అమ్మాయిని తీసుకెళ్తావా, మమ్మల్ని కూడా తీసుకెళ్తావా, అంతే, మీ అమ్మ నాన్న నీతోనే ఉంటారా, వేరే ఉండే ఆలోచన లేదా, పెళ్ళికి వేరే బాగుంటుంది కదా, మీకు కూడా ఇండిపెండెంట్గా మీరు పేరు మీద ఉండాలి కదా. ఇట్లాంటి అసలు అబ్బాయిలకు కాఫీ ఇంకా కాకముందే ఇన్ని కండిషన్స్ పిల్లలు అమ్మాయి తల్లి తరపున తండ్రి తరపున మళ్ళీ పెళ్ళైన 1 year తర్వాతే పిల్లల గురించి ఆలోచిద్దాం, అప్పటి వరకు ఏమీ ఆలోచన లేదు. ఐఎమ్ నాట్ యెట్ రెడీ, యు ఆర్ రెడీ టు గెట్ మ్యారీడ్, బట్ రెడీ టు ఇన్హెరిట్ థింగ్స్, కానీ నాట్ రెడీ టు బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. నెక్స్ట్ 1 year కూడా ఇంకా అసెస్మెంట్ ఇంత డబ్బులు వస్తే, ఇంత శాలరీ వస్తే, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగితే. అవును, సో మీ ఇంకా నయ్యం మీ అమ్మనే తొందరగా చచ్చిపోతే ఆస్తులను మనకు వస్తాయి అనట్లేదు. ఇంకా ఉండొచ్చు అట్లాంటి ఆలోచన, అట్లాంటి కమర్షియల్ ఆలోచనలు కూడా ఉండొచ్చు. ఇవన్నిటికీ అమ్మాయిలను యూత్ని డైరెక్ట్గా కూడా మనం బ్లేమ్ చేయలేము. వాళ్ళ అమ్మల ఓవర్ థింకింగ్, ఓకే, టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పేరెంట్స్ అనే కన్నా మదర్స్ వాంట్స్ దేర్ డాటర్స్ టు బి వెరీ సెక్యూర్, అండ్ దే ఆల్సో వాంట్ దెమ్సెల్స్ టు బి వెరీ సెక్యూర్. అమ్మాయి పేరిట అమ్మ కూడా బాగా సెక్యూర్డ్గా మనం ఎట్లా ఉండాలి, అల్లుడి ద్వారా అవన్నీ మనం సమపార్జించుకోవాలి. అట్లాంటి వాడినే మనము చూడాలి. ముందు అసలు ఆ మ్యాట్రిమోనీలు అవి ఉన్నాయి కదా, వాటిల్లో చూస్తారు. చూడగానే ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళే అమ్మాయి చేత ప్రాంప్టింగ్ చేసి మాట్లాడిస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత. ఆ ఫోన్లు ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత పారామీటర్స్ చూస్తారు. ఓకే, మన సూట్ అవుతుందా, అన్ని ఆస్తులు ఉన్నాయా, ఏం ఉద్యోగం, ఎంత జీతము, అబ్బాయి కారులో వస్తాడా రాడా. ఇప్పుడు కారులో వస్తాడా రాడా తెలుసుకోవడం ఏంటంటే మమ్మల్ని కారు పంపించమంటారా అని అడుగుతారు. మమ్మల్ని కారు పంపించమంటే లేదు నా కారు ఉందంటే కారు ఉంది అని తెలుసుకోండి. కారు ఉంది, రైట్, 4-wheeler ఉంది, అమ్మాయికి ఇబ్బంది లేదు, తిప్పుతాడు బాగానే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక వంటకి రావాలా, ఇల్లు ఉందా లేదా, ఓన్ ఫ్లాటా కాదా, అవన్నీ ఫోన్లోనే అయిపోతాయి. ఇండైరెక్ట్గా అడుగుతారు. ఇప్పుడు నేను చెప్పినట్టు కారు పంపించమంటారా అంటే నా కారులోనే వస్తానని అంటాడు, అయిపోతుంది. అట్లా రివర్స్లో అడిగి తెలుసుకుంటారు. ఓన్ హౌస్ ఉందా, ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి, వాళ్ళు ఏవో ఈఎంఐలలో దీంట్లో బుక్ చేసినవి అవన్నీ ఫ్లాట్లు ఏదో ఉంటే అవి ఫోటోలు పెట్టడం కానీ మనకి 3 ఫ్లాట్లు బుక్ చేసామని చెప్తారు.
దాని ఈఎంఐ కడతారా, లోన్ కట్టాలా, రేపు ఈడు కట్టాలా తెలియదు మనకి. మొత్తానికి ఏవో ప్రాపర్టీలు ఉన్నాయనే ఊహలో మనం ఉంటాం. ఇక్కడ ఏమున్నాయి ఇవి చూస్తారు. అట్లా వెళ్తుంటే ఇంకేం రాదు. ఇంకొన్ని రోజులు అయితే కన్యాశుల్కం ఎంత ఇస్తారు కట్నం, మా అమ్మాయిని ఇస్తాము అని మళ్ళీ పాత రోజులు పేమెంట్ ఇచ్చి పెళ్లి చేసుకునే గిరీశం రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది అంటే ఒరిజినల్గా సార్ అట్లీస్ట్ సెక్యూర్గా ఉండడం, డబ్బులు ఉండడం ఒక అందుకు మంచిదే సరే, అట్లీస్ట్ నా కూతురు కష్టపడదు అనుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు ఉండకూడదు, మేము వచ్చినప్పుడు మాకు భోజనం పెట్టాలి, వీళ్ళే ఉండాలి, అబ్బాయి కూడా ఉండడం రావాలి. ఇంకా ఎంత పోకడలు చెప్తాను, మీ సంపాదనలో మీరు కొంత దాచాలి మా దగ్గర. మీకు మా దగ్గర అది కూడా స్పెసిఫిక్ నా దగ్గర అమ్మాయి అంటే అత్తగారి దగ్గర ఇవ్వాలి, నెలకి టోకన్ ఇస్తే ఆమె దాచిపెడుతుంది. అంటే ఇలా క్రైసిస్ వచ్చినప్పుడు షీ విల్ స్టెప్ ఇన్ అనమాట. ఆమె ఆ అమౌంట్ ఇస్తుందని. బ్యాంక్ గ్యారంటీ లాగా అత్త గ్యారంటీ. అది అమెరికా వెళ్ళే ఆలోచన ఉందా లేదా మీకు? ఉంటే కొన్ని చోట్ల ప్లస్, ఓకే, లేకపోతే మైనస్. ఉంటే కూడా మైనస్. ఎందుకంటే మా అమ్మాయి మా దగ్గరే మమ్మల్ని రోజు కనిపెట్టుకొని ఉండాలి, నువ్వు అమెరికా తీసుకుపోతే మమ్మల్ని చూసేవాడేవాడు, అదొక సమస్య. సో ఉంటే మళ్ళీ మా ఇంటికి దగ్గరలోనే ఉండాలి, అయితే మేమే మీ ఇంటికి దగ్గర. ఇట్లాంటివన్నీ ఒకప్పుడు మ్యారేజ్ చేయటం అనేది అమ్మాయిలకు చాలా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు అబ్బాయిలకు ఇబ్బంది అయిపోయింది. అవును, ఇంకా కొద్ది సంవత్సరాలు పోతే అబ్బాయిలకు బాగా ఇబ్బంది అయిపోయింది. ఆ పాపులేషన్ రేషియో విషయంలో కూడా ప్రతి ఒక్కడికి మగ సంతానం కావాలి, ఆడ సంతానం వద్దు. ఆ ఆలోచన వల్ల అమ్మాయిల రేషియో కొంత తగ్గిపోయింది. అండ్ అమ్మాయిలు కూడా బాగా చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. ఇంకొకటి కూడా ఉంది, డ్యూయల్ ఇన్కమ్ ఉంటుంది, కానీ సెకండ్ ఇన్కమ్ వాళ్ళు స్పెండ్ చేయరు. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వే యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్. సంసారం నడిపే బాధ్యత నీది, నువ్వు మొగోడివి కాబట్టి ఆ విషయంలో నువ్వు మొగోడివి. ఆ శాలరీ రావాలి కాబట్టి అంతే. ఆమె శాలరీ తన సంసారానికి బెటర్ హాఫ్ అనుకుంటుంది, కానీ స్పెండింగ్లో బెటర్ హాఫ్ అనుకోవట్లేదు. తన అమౌంట్ తనే ఉంచుకుంటాను అన్నట్టు. కానీ దట్ ఈస్ ఫ్రీడమ్. లేకపోతే వాళ్ళ నాన్న చేసిన ఎడ్యుకేషన్ లోను తీర్చుకుంటూ పోవాలి, వాళ్ళ అమ్మ బుక్ చేసిన ఫ్లాట్కి ఈఎంఐ కట్టాలి, ఈమె పేరు చేశారని. అది ఎప్పుడు సొంతమవుతుందో తెలియదు. సొంతమైన తర్వాత కూడా మరి వాళ్ళకి వీళ్ళిద్దరికీ అది వస్తుందా రాదా తెలియదు. ఇట్లా డిఫరెంట్ థింకింగ్ అయిపోయింది. నీ ఇన్కమ్ నీది, నా ఇన్కమ్ నాది అని థింకింగ్ అయిపోయింది. కానీ మ్యారేజ్ చేసుకోవాలి అంటే చేసుకున్న తర్వాత బర్డెన్ అంతా ఒకడే అంతే తీసుకోవాలి అన్న ధోరణిలో థింగ్స్ మూవ్ అవుతున్నాయి. ఒకప్పుడు అట్లా కాదు. దెర్ వర్ థింగ్స్. ఇప్పుడు మన జర్నలిస్టులోనే బోళ్ళ మంది ఎన్నోసార్లు ఉద్యోగాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. నెలలు బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నామో, టీచరింగ్ చేసినామో, పోషించింది. ఇప్పుడంటే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, సొంతగా యూట్యూబ్లు, వీట్యూబ్లు అవన్నీ నడిపిస్తున్నారు కాబట్టి అంత ఇబ్బంది లేదు ఇప్పుడు ఉద్యోగం. కానీ మేము స్టార్ట్ చేసిన రోజుల్లో 4-5 ఆర్గనైజేషన్లు, 4-5 పేపర్లు ఉండేవి. ఒక చోట ఉద్యోగం పోయిందంటే మళ్ళీ 4-5 నెలల వరకు మనకి ఇంకోటి ఏమీ లేదు. అప్పుడు లేడీసే పోషించారు. ఇప్పుడు థింకింగ్ అప్పుడు ఉంటే చాలా ఇబ్బంది ఉండేది. సహజంగా అంతే. ఇప్పుడు పిల్లలు కనడం వేస్ట్ అనేటి దగ్గరకు వచ్చేసి ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే కూడా కొంత డౌట్ పడేవాళ్ళు, ఇవ్వాలా వద్దా. లాయర్ అంటే డౌట్ పడ్డట్టు అమ్మాయిని ఇవ్వాలా వద్దా అని ఆ రోజుల్లో డౌట్ పడేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఇన్కమ్ ఇష్యూ అని. కానీ ఈ రోజుల్లో మరి అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ రావడం అనేటువంటిది ఇష్యూ అయిపోయింది. ఇద్దరికి ఎక్కువ ఇన్కమ్ ఉండడం అనేటువంటి కూడా ఇష్యూ. అంతే కదా. అంతే. దాన్ని ఇద్దరికి ఇన్కమ్ వస్తే ఇద్దరు బాధ్యత తీసుకుంటే మంచిదే. కానీ అట్లా కాదు. అమ్మాయి వాళ్ళు కానీ అమ్మాయి కానీ ఏముంటుందంటే మేమెందుకు పెళ్లి చేసుకున్నోడు నువ్వు కాబట్టి నీ బాధ్యతే, బర్డెన్ అంతా నువ్వే తీసుకోవాలి. అంతే. నా ఇన్కమ్ అంతా నేను దాచుకుంటానా, ఇంకా ఏం చేస్తానా అదంతా మీకు అనవసరం అనే ధోరణిలో. అండ్ పెళ్లి ముందే చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే అమ్మ నాన్నకి వెనక్కి ఇంత పంపాలి ప్రతి నెల సంపాదనలో అని కూడా చాలా ఓపెన్గా చెప్తున్నారు. మేము డిపెండెంట్ అండి వాళ్ళ మీద, మాకేం ఇన్కమ్ లేదు కదా, అమ్మాయి సంపాదనలో మాకు ఇంత వెనక్కి పంపిస్తున్నాం, అందుకే ఇంత కష్టపడి మేము చదివించిన లోన్ ఉంటుంది, ఆ లోను కట్టాలి. ఆ లోటు భర్తీ చేయడంలో ఆ అమ్మాయి ఇన్కమ్ ఉంటుంది. ఇతను ఒకడు కష్టపడి మళ్ళీ పిల్లలకి పెద్ద పెద్ద కాన్వెంట్లు కావాలి, అది వెళ్ళాలి, జేఈ అని అమెరికా పోవాలని
ఆ ఖర్చులన్నీ వన్ సైడెడ్ బర్డెన్గానే కొన్ని చోట్ల కొన్ని అంత సందర్భాల్లో కష్టపడ్డది గుర్తింపు ప్రేమ కూడా ఉండదు మళ్ళీ. ఎవరి కోసం చేస్తున్నారు? నీ పిల్లల కోసం చేసుకుంటున్నావు. చెయ్యాలి బాధ్యత. సో లేడీస్ కానీ మ్యారేజ్ అంటే ఈక్వల్ బ్యాలెన్స్, ఈక్వల్ పార్టిసిపేషన్. మగవాడి రైట్స్ ఆడవాళ్ళ రైట్స్, ఆడవాళ్ళు మగవాడి కన్నా ఏం తక్కువ కాదు ఎక్కువ కాదు ఇట్లా అంతా అనుకుంటే స్పెండింగ్లో కూడా యూ టేక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అని నేను అంటాను. ఉన్నారు కొంతమంది లేడీస్ పాపం కష్టపడుతున్నటువంటి నాట్ ఆల్, అందరూ కాదు. ధోరణి ఇప్పుడు ధోరణి అయితే టెలిఫోన్లు వాట్సాప్లో వచ్చాక ప్రిలిమినరీ స్క్రీనింగ్ అక్కడే అయిపోతుంది. మీరు వాట్సాప్లో పెట్టాలి మీ ఇల్లు ఇది, మీ ల్యాండ్ ఇది, ఇంకా నయం డాక్యుమెంట్లు కూడా పంపిస్తున్నారు. నేను కూడా చూసిన కదా, నిజంగా వీళ్ళకి ఊర్లో ఇన్ని ఎకరాల జాగా ఉందంటే ఉందో లేదో మాకేం తెలుసు, చూసి ఊర్లో ఉంది మళ్ళీ వాళ్ళ పక్క వాళ్ళని అడగడం, అంటే ఇది వీళ్ళదేనా నిజంగా, మీకైతే ఏం చెప్పి పెట్టలే కదా మేము వస్తాం కాబట్టి చెప్పమని. మా అమ్మాయికి కారు అలవాటని పోలేదు మామూలుగా అయితే కారు ఉందా లేదా, కారు అలవాటే. ఎవరో మా అబ్బాయి విషయంలో కూడా ఎవరో ఇట్లానే మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయికి కారు అలవాటు అన్నారు. నేను అన్నాను ప్లీజ్ ఒకటి ఇచ్చి పంపించండి అని చెప్పాను నేను. మీరు ఏమనుకోవద్దు, ఒకటి ఇచ్చి పంపించండి అయిపోతుంది మనకి, ఇష్యూ సాల్వ్ అయిపోతుంది మనకి అని అన్నాను. మళ్ళీ ఫోన్ చేయలేదు. ఓకే, సో విచిత్రమైనటువంటి ధోరణులు ఇవి సమాజంలో వస్తున్నటువంటి కొన్ని మార్పుల గురించి కొంత వ్యంగ్యం కాదు, నిజంగా జరుగుతున్నటువంటి విషయాలనే కొంత ప్రజలకు చెప్పుకునేటువంటి ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. ఇవి ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి రాజకీయాలపైన విశ్లేషణ.